సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్గా మారుతున్నాయి. ఎస్, మున్సిపల్ ఎలక్షన్స్ అయినా కానీ మున్సిపల్ ఎలక్షన్స్ అన్ని పార్టీలకు చాలా కీలకమని చెప్పాలి. పోయినసారి జరిగినటువంటి 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం అవుట్ రైట్గా బీఆర్ఎస్ పార్టీ అన్ని మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తే ఈవెన్ జెడ్పీ చైర్మన్ల స్థానంలో కూడా అన్ని స్థానాల్లో ఆల్మోస్ట్ 31 జెడ్పీ చైర్మన్లను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, సో ఈసారి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి? ఎందుకంటే గ్రామ పంచాయతీలో ఆల్మోస్ట్ అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలే గ్రామ పంచాయతీలను గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. అయితే అది పార్టీ గుర్తులపైన ఉండదు, బట్ ఈసారి మాత్రం పార్టీ గుర్తులపైన ఎన్నికలు జరిగాయి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్తే. ద టైమ్ హ్యాస్ కేమ్. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. సో ఎన్నికలను ఎట్లా చూస్తున్నారు? ఉదయం నుంచి జరిగినటువంటి సరళిని మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? అండ్ మోర్ ఓవర్ కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని వరకు గెలిచేటువంటి అవకాశం ఉంది? సో ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వార్డుల విషయానికి వస్తే కాంగ్రెస్ ఒక 1200 పైచులకు, లేదంటే 1200 నుంచి 1300 వరకు గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక 1000 స్థానాల వరకు గెలిచేటువంటి ఛాన్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక 300 వరకు వార్డులు గెలిచేటువంటి అవకాశాలు లేని కొన్ని ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఎట్లా చూస్తున్నారు ఎన్నికల్ని? ఈ ఎగ్జిట్ పోల్స్ని ఎట్లా చూస్తున్నారు శేషు సార్? శ్రీకాంత్, 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. 13వ తారీఖు నాడు ఫలితాలు వెలువడతాయి, లెక్కింపు జరుగుతుంది. మొత్తం 2996 వార్డులకి అటు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపి జరిగినటువంటి ఎన్నికలు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్లను, కార్పొరేషన్ మేయర్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. అంటే ఆయా మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్ లో ఆ పార్టీలు గెలిచినటువంటి మెజారిటీ వార్డులను బట్టి వాళ్ళు గెలుస్తారు. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. భిన్నం ఏంటి అని అంటే, గత ఎన్నికల్లో ద్విముఖ పోటీ జరిగితే ఈసారి త్రిముఖ పోటీ జరిగింది. బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, బీజేపీ పార్టీ, 3 పార్టీలు కూడా గట్టిగా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేశాయి, ఎన్నికల్లో పాల్గొన్నాయి అనేటటువంటి విషయం మనం గమనించాలి. అది ఈసారి ఉన్నటువంటి ఎన్నికలకు ప్రత్యేకత. కొన్ని జిల్లాల్లో చతుర్ముఖ పోటీ కూడా చూడొచ్చు మనం, నిజామాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో. అంటే కొన్ని డివిజన్స్ లో అలా జరిగి ఉండే. మరి ఓవరాల్ గా మనం స్టేట్ లో కనుక మాట్లాడుకుంటే సహజంగా జరిగినటువంటి పోటీని మనం ట్రయాంగిల్ పోటీ కనుక మనం చూసినట్లయితే అక్కడక్కడ ఎంఐఎం కూడా గట్టిగా కొన్ని కార్పొరేషన్లలో గట్టి పోటీ ఇచ్చింది. సరే, దాని అట్లా కాకుండా పోయినసారి ఎన్నికలను ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటూ ఈ ఎన్నికల ఫలితాలు ఎట్లుండబోతున్నాయి అనేది మనం చూడాలి. గతంలో 2020లో జరిగినటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికల్లో 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 110 మున్సిపాలిటీలలో గెలిచింది. అంటే 104 + 6 మొత్తం 110లో గెలిచింది. కాంగ్రెస్ కేవలం 8 మున్సిపాలిటీల్లో మాత్రమే గెలిస్తే, భారతీయ జనతా పార్టీ 3 మున్సిపాలిటీల్లోనూ, తర్వాత ఎంఐఎం 2 మున్సిపాలిటీల్లోనూ గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే ఆల్మోస్ట్ 9లో మేయర్ స్థానాలని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే 100% స్ట్రైక్ రేట్ తీసుకున్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు ఫలితాలు ఎట్లుండబోతాయి అనేటటువంటి ఒక్కసారి విశ్లేషణ గనక మనం చేస్తే, ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఓటింగ్ సరళిని గాని, ప్రచారం ట్రెండ్ గాని మనం చూస్తే, ఇప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణాన్ని గనక మనం చూస్తే, ముందు కార్పొరేషన్లు మనం పరిగణలోకి తీసుకుంటే ఒక 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి కదా. ఈ 7 కార్పొరేషన్లలో 4 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్లుగా కనపడుతుంది శ్రీకాంత్. రామగుండము, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ, ఈ 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరొక 3 కార్పొరేషన్లు, మహబూబ్ నగర్ లో త్రిముఖ పోటీ జరిగింది, నిజామాబాద్ లో కూడా త్రిముఖ పోటీ జరిగింది, కరీంనగర్ లో కూడా త్రిముఖ పోటీ జరిగింది. ఈ 3 కార్పొరేషన్లలో ఏ పార్టీకి కూడా మేయర్ స్థానాన్ని గెలుచుకునేటటువంటి మెజారిటీ రాకపోవచ్చు. ఇప్పుడు కరీంనగర్ లోనైతే 66 డివిజన్లు ఉంటే, ఇక్కడ మనకి 34 డివిజన్లలో పార్టీ గెలవాలా, బట్ ఆ స్థాయి ఏ పార్టీకి లేదన్నట్టుగా మనకు కనపడుతుంది. నిజామాబాద్, మహబూబ్ నగర్ లో 60 డివిజన్లు ఉంటే 31 కావాలి, బట్ ఏ పార్టీకి కూడా ఆ స్థాయిలో మెజారిటీ వచ్చేటట్టుగా కనపడట్లేదు. కాబట్టి ఈ 3 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కానీ రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ, ఈ 4గిట్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అబ్సల్యూట్ మెజారిటీ సాధించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశం.